किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा। येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युद्धे ప్రాణం త్యక్త్వా ధనాని చ. ఇక్కడ అర్జును యొక్క మానసిక పరిస్థితిని బట్టించి అర్జునుడు శ్రీకృష్ణునితో విన్నవిస్తున్నాడు. ఓ కృష్ణ, 13 ఏళ్ళ రాజ్యసుఖాలకు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకున్న పూర్వవైపులు అనువిద్దామా అనుకున్న నాకు ఈ విధమైన మనశ్చాంచల్యం జరుగుతుంది. ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను? కేవలం నేను నా అన్నదమ్ములు సుఖపడాలని కాదు కదా, నా బంధువులు, మిత్రులు, ప్రజలు సుఖపడాలని కదా ఈ యుద్ధం చేస్తున్నది. ఆ బంధువులు, మిత్రులు, ప్రజలు నా పక్షాన శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా వారి వారి భార్య బిడ్డల మీద, రాజ్యం మీద, సంపదల మీద, తుదకు ప్రాణముల మీద ఆశలు వదులుకొని చావడానికి సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. వీరందరినీ చంపి ఈ రాజ్యభోగం అనుభవించడం సుఖమా అని అర్జునుడు శ్రీకృష్ణునితో విన్నవిస్తున్నాడు.